పొద్దున్న లేచి ఫ్రెష్ అవ్వగానే మాట్లాడితే ఏదో మారిపోద్దని చెప్పేసి ఫోన్ తీసుకొని మాట్లాడుతూ బయటికి బయలుదేరిపోయాను. అట్లా టిఫిన్ చేద్దామని వెళ్తే వాడేమో దోశ ఇవ్వరా అంటే ఊతప్పం ఇచ్చాడు. అదేమో టేస్ట్ అసలు వరస్ట్. అట్లాగా తినంగానే మనకు గుర్తొచ్చేసింది ఇంటి ఫుడ్ అనేది మనం ఎంత మిస్ అవుతామంటే ఇక్కడికి వచ్చాక బ్రతకడానికి మాత్రమే తింటాము. తినడానికైతే అసలు బ్రతకలేము. అసలు తిండి గురించి అయితే అసలు బ్రతకలేము. ఈ జిమ్కే నేనైతే ఈ రోజు నుండి వెళ్ళాల్సింది. ఆ జిమ్ని చూసుకుంటూ అట్లాగే ఈ ఏరియాకి వచ్చి ఆ ఎండలో పడి ఎట్లాగ వచ్చేసరికి నా పరిస్థితి అయితే దారుణంగా తయారైంది గురు. అట్లా లిఫ్ట్ ఎక్కి నేను రూమ్కి అయితే వచ్చేసాను. ఇదే నేను ఉండబోయే రూము. చూడండి ఎట్లాగుందో. డబుల్ బెడ్రూమ్, దాంట్లో పార్టీషన్ చేసి దగ్గర 15-20 మంది ఉంటున్నారు ఒక్క ఫ్లాట్లో. ఇదిగోండి ఇదే జిమ్. నైట్ షిఫ్ట్ నాదైతే నైట్ 9 to మార్నింగ్ 9, 12 hours ఆఫ్ డ్యూటీ అనమాట. స్టార్టింగ్ బాగానే ఉండింది వెళ్ళంగానే, ఎందుకంటే మనకు అలవాట్లేదు. మనకు అక్కడ జిమ్ముల్లో 5 hours మార్నింగ్, 5 hours ఈవినింగ్ మ్యాక్స్ ఉంటుంది అంతే. కానీ ఇక్కడ అలా కాదు, 24/7 ఓపెన్ ఉంటాయి జిమ్ములు. సండే ఒక్కరోజే కొద్దిగా ఆఫ్ ఉంటుంది. అంటే అది కూడా ఒక పూట తెరిసే ఉంటుంది జిమ్ము. ఇక్కడైతే అసలు సెలవులు ఉండవు, రెస్ట్ ఉండదు. అట్లా నుంచుని ఉండాల్సిందే. 24 గంటలు మనుషులు వస్తూనే ఉంటారు. కన్ను రెప్పార్పడానికి ఉండదు, కూర్చోవడానికి ఉండదు గురు. ఏం ముహూర్తాన్ని వచ్చానో కానీ నైట్ షిఫ్ట్ నాకు పడింది. అసలు దూల తీరిపోద్దామో చూసుకుంటే